హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశ చరిత్రనే పూర్తిగా మార్చివేసినటువంటి ప్లాసీ యుద్ధం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే అంతకంటే ముందు మన అలవాటు ప్రకారం మనం గత వీడియో నుంచి స్టార్ట్ చేసినటువంటివి ఇప్పుడు మన ఆన్సర్లు చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. గత వీడియోలో మనం అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, అణు పరీక్షలకు సంబంధించి మొట్టమొదటిసారిగా పరీక్షలు ఎచట జరిగినవి అన్నా, అంతే కదా. ట్రినిటీ ఆపరేషన్ అన్నాం. ఎక్కడ జరిగినవి అంటే చూద్దాం సార్. అదే ఏమిటనంటే మన్హట్టన్ అనే ప్రాంతంలో జరిగినవి. మన్హట్టన్ ఇది ఒక ఐలాండ్ అండి. మన్హట్టన్ దీవి అంటున్నాం. అమెరికా దేశంలో న్యూయార్క్ అనే రాష్ట్రంలో మన్హట్టన్ అనే ప్రాంతంలో జరిగినవి. అరే, ఐక్యరాజ్యసమితి ఒక ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉన్నది. న్యూయార్క్ అనేయడం కాదు, లోపలికి పోతే అమెరికా దేశంలో న్యూయార్క్ రాష్ట్రంలో మన్హట్టన్ అనే దీవిలో ఐక్యరాజ్యసమితి ఒక ప్రధాన కార్యాలయం ఉన్నది. రాక్ ఫెల్లర్ అనేవాడు ఈ దీవిని ఐక్యరాజ్యసమితికి దానం చేశాడు. ఈ మన్హట్టన్ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు ట్రినిటీ ఆపరేషన్ అనే పేరుతో జరిగినవి. ఓకే, రెండో క్వశ్చన్ ఏమిటి? సీతారామరాజు గారు పుట్టిన గడ్డపై నేను పుట్టినందుకు, ఆయన పీల్చిన గాలి పీల్చినందుకు నా జన్మ ధన్యమైనది అని ఎవరన్నారో అన్నానో, అతను కూడా గొప్ప వ్యక్తి. గొప్ప వాళ్ళు ఇప్పుడు గొప్పగా ఆలోచిస్తారు సార్. అతడే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకే సార్, రెండో క్వశ్చన్ ఆన్సర్ అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్. మరి ఈ వీడియోలో మనం అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ సేమ్ సార్. దయచేసి కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్లు తెలియజేయడానికి ప్రయత్నించండి. తదుపరి వీడియోలో వీటి ఆన్సర్లు చెబుదాం. ఏమిటంటే, ఛత్రపతి శివాజీ పేరు విన్నాం. శివాజీకి చాలా బిరుదులు ఉన్నాయి. ఛత్రపతి అన్న, చిట్టెలుక అన్న, పతీతుడు అన్న, కుయుక్తులు నేర్చిన దెయ్యపు బిడ్డ అన్న, హిందూ మత సంరక్షణకర్త అన్న ఒకటే. ఇవేవి కాకుండా శివాజీకి సార్, ఈ వీడియోలో మేము అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏమిటంటే, శివాజీకి మరి ఒక బిరుదు కూడా ఉన్నది, అదే రాయ. మరి శివాజీకి రాయ అనే బిరుదు ఎవరిచ్చారో మీరు నాకు చెప్పండి. ఓకేనా. రెండవది చూడండి. అసలు సోషల్ సైన్సెస్ అంటేనే 4 సబ్జెక్టుల కలయిక. ఏది? జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఈ ఎకానమీ. మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇంతకుముందు జేఎల్ వాళ్ళకి జనరల్ స్టడీస్లో అడిగాడు. ఏంటిది? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జాగ్రఫీను విశ్వవిద్యాలయ స్థాయిలో ఏ దేశం మొదటిసారిగా ప్రవేశపెట్టింది అన్నాడు. అరే సింపుల్ సార్. జాగ్రఫీను ఒక సబ్జెక్టుగా మొట్టమొదటిసారిగా ఏ దేశం ప్రవేశపెట్టింది? ఇయర్ మీకు చెబుతా. 1809. 1809లో జాగ్రఫీను మొట్టమొదటిసారిగా ఏ దేశము ఒక సబ్జెక్ట్ రూపంలో యూనివర్సిటీ స్టేజ్లో ప్రవేశపెట్టింది? ఓకే సార్, ఆన్సర్స్ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సార్. ఓకే, ఇప్పుడు మనకు కావలసింది ప్లాసీ యుద్ధం. ఎప్పుడు జరిగింది ఇది? 1757 జూన్ 23న జరిగింది. కలకత్తా చీకటి గది ఉదంతం తర్వాత. మోస్ట్ ఇంపార్టెంట్. చాలా అసలు భారత చరిత్ర మారింది అంటే, బ్రిటిష్ వారు భారతదేశాన్ని పూర్తిగా ఆర్థిక పరంగా ఆక్రమించారు అంటే కొంతవరకు ఇది నాంది. అందుకే ప్లాసీ యుద్ధాన్ని ఏమంటారంటే, భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధము ప్లాసీ యుద్ధము. ఇంతకుముందు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి అడిగిన గుట్టిది. భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏది అంటాడు? ఏది? ప్లాసీ యుద్ధము. మరి ఈ ప్లాసీ యుద్ధము 1757 జూన్ 23న జరిగినది. ఇంతకీ ప్లాసీ, దీని యొక్క అసలు పేరు ఏం పేరు అంటాడు? పలాసీ. ఇది ఒకప్పుడు బెంగాల్ రాజధాని అయిన ముర్షిదాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో భాగీనదీ తీరంలో కలదు. ఇదిగోండి సార్. ఇంతకుముందు ఏపీఎస్సీ వాడు అడిగిన క్వశ్చను. ప్లాసీ యుద్ధం ఏ నదీ తీరంలో జరిగిందంటే భాగీనదీ తీరంలో జరిగింది. ఇది గంగా నదికి ఉపనది. కొన్ని పుస్తకాల్లో భగీరథ అని కూడా ఇస్తున్నాడు. అల్కానంద భగీరథ కలయిక కాబట్టి. ఒకప్పుడు బెంగాల్ రాజధాని అయిన ముర్షిదాబాద్కు సమీపంలో ఉన్న
సో పలాస అనే ప్రాంతంలో ఈ ప్లాసీ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం వలనే భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక దోపిడీ ప్రారంభమైనది. గత కాంపిటేటివ్ అడిగిన క్వశ్చన్, ఏ యుద్ధము తర్వాత నుండి భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక దోపిడీ ప్రారంభమైనది అంటే ప్లాసీ యుద్ధము. మరి ఈ ప్లాసీ యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది అంటాడు. సో ఈ ప్లాసీ యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్లాసీ అనేది బెంగాల్ రాజ్య ఆక్రమణ కొరకు జరిగినది. మరి ఈ ప్లాసీ యుద్ధంలో ప్లాసీ యుద్ధ కాలంలో బెంగాల్ను పరిపాలిస్తున్నటువంటి నవాబు ఎవడంటే సిరాజుద్దౌలా. 23 సంవత్సరాల కాలంలోనే బెంగాల్ అంటే గొప్ప రాజ్యానికి సుల్తానుగా నవాబుగా ఎన్నుకోబడి యూరోపియన్ దేశాలుగా పిలువబడుతున్న ఇంగ్లాండ్, ఫ్రాన్స్, డచ్, డేనిష్ లాంటి దేశాలకు భయపెట్టిన గొప్ప వ్యక్తి సిరాజుద్దౌలా. ఈ సిరాజుద్దౌలా తన రాజ్యానికి చుట్టుపక్కల ఫ్యాక్టరీలు కట్టుకోకూడదని, యూరోపియన్లు నా రాజ్యం దగ్గర ఉండకూడదని ఆదేశాలు జారీ చేస్తే అందరూ భయపడి వెళ్ళిపోతారు, కానీ ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళరు. దానికి అనుగుణంగానే ఇంగ్లాండ్ వాళ్ళు ఎలాగైనా సిరాజుద్దౌలాను చంపకపోతే మేము భారతదేశంలో ఆర్థికపరమైన దోపిడీ చేయలేని లక్ష్యంతో సిరాజుద్దౌలాను చంపడానికి యుద్ధం చేశారు 1757 జూన్ 23న. మరి సో ఈ ప్లాసీ అనేది పలాస అనే ప్రాంతం అని చెప్పుకున్నాం. ఈ సిరాజుద్దౌలాను ఓడించడం అంటే అంత ఆసామాసి కాదు. కాబట్టి సిరాజుద్దౌలా అంటే పడనటువంటి ఇండియన్స్ కొంతమంది ఉంటారుగా, విభజించు పాలించు, మనలో మనకే తగాదో పెట్టడం, మనలో కూడా కొంతమంది డబ్బులు కాసిపడిన అవినీతి ద్రోహులు ఉంటారుగా, అలాంటి వాళ్ళు వీళ్ళంతా ఎవరికి సపోర్ట్ చేశారంటే ఇంగ్లాండ్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఎవరెవరు? మీర్ జాఫర్. ఎవడు ఇతను? సిరాజుద్దౌలా యొక్క సైనికాధిపతి. మెరీనా ఇతనెవడు? మీర్ జాఫర్ కొడుకు. అమీన్ చంద్ ఎవడితడు? సో వీళ్ళందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన బ్రోకరు, మధ్యవర్తి అమీన్ చంద్. మానిక్ చంద్ కలకత్తాలో ఉన్నటువంటి ఒక అవినీతి అధికారి. జగత్ సేట్లు కలకత్తా పరిసర ప్రాంతంలో వడ్డీ వ్యాపారస్తులుగా ఉన్న ధనవంతులు. ఖాసిం ఖాన్, రాయ్ దుర్లభ్ వీళ్ళు కూడా సైనికాధిపతులే. ఓకేనా? వీళ్ళంతా ఏకమయ్యారో ఇంగ్లాండ్ వాళ్ళతో. అప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ఇతన్ని పంపించారు ఇంగ్లాండ్ వాళ్ళు. ఒక సాధారణ ఉద్యోగం ఉన్న రాబర్ట్ క్లైవ్ని అతను ధైర్య సాహసాలు తెలుసుకుని, అరే క్లైవ్ నువ్వు వెళ్ళరా, సిరాజుద్దౌలాను ఓడించరా అని బెంగాల్కు పంపించారు. మరి అడుగుతున్నాడు, ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ను పరిపాలిస్తున్న ఇంగ్లాండ్ గవర్నర్ ఎవడంటే డ్రేక్ వీడు పరిపాలిస్తున్నాడు. ఈ డ్రేక్ బెంగాల్ గవర్నర్గా ఉన్న కాలంలో సిరాజుద్దౌలాకు ఇంగ్లాండ్ తరఫున వచ్చిన రాబర్ట్ క్లైవ్కి ఈ యుద్ధం జరిగింది, ప్లాసీ యుద్ధం. మరి ఈ యుద్ధంలో సిరాజుద్దౌలాతో పాటుగా ఒక ఇద్దరు సైనికాధిపతులు తమ ప్రాణాన్ని సైతం ఫనముగా పెట్టి, వాళ్ళ ద్రోహులు కాదు, డబ్బులు కాసుపన్నటువంటి దేశద్రోహులు కాదు వీళ్ళిద్దరూ. సో రాజు కోసం తమ ప్రాణాలు కూడా అర్పించారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఏమని? ప్లాసీ యుద్ధ కాలంలో సిరాజుద్దౌలా తరఫున యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందినటువంటి వ్యక్తులు ఎవరంటే ఒక ఆయన పేరు మీర్ మదన్. ఇతను కూడా ఒక సైనికాధిపతి, అదిగోండి వాళ్ళ టైపులో. ఇంకొక ఆయన పేరేం పేరంటే మదన్ లాల్. వీళ్ళిద్దరూ వీరమరణం పొందారు. అంటే వీళ్ళ ముగ్గురు ఒకవైపు, డ్రేక్ అనేవాడు కూడా ఇంగ్లాండ్ తరఫున ఉంటాడు. వీళ్ళంతా ఏకమయ్యారు. మరి ఇంతమంది ఏకమయ్యారు. పాపం దురదృష్టం కొలది మన ఇండియాకు చెందినటువంటి బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మరణించడం జరుగుతుంది. దీంతో ఆ తర్వాత అప్పటికే జరిగిన అగ్రిమెంట్ ప్రకారము ఈ యుద్ధానంతరము బెంగాల్ నవాబుగా మీర్ జాఫర్ని చేశారు. నవాబు పదవి కోసం తన చక్రవర్తికే నమ్మకం దురస్తం చేసిన దేశద్రోహి ఇలాంటి వాడు మీర్ జాఫర్. యుద్ధం కంప్లీట్ అయింది. వెంటనే డ్రేక్ను పదవి నుంచి తప్పించేశారు. చాలరా నువ్వు చేసింది, చిన్న వయసు నుంచి చాలా గొప్పగా డెవలప్ అయ్యని రాబర్ట్ క్లైవ్ని తీసుకొచ్చారు. డ్రేక్ తర్వాత బెంగాల్ గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ అయ్యాడు. 1757 నుండి 1760 వరకు ఈ క్లైవ్ అనేవాడు బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు. వై? బికాజ్ అసలు ప్లాసీ యుద్ధం వలనే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగింది. అందుకే ది ఫౌండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ రాబర్ట్ క్లైవ్.
అందుకే రాబర్ట్ క్లైవ్ని ప్లాసీ వీరుడు అని కూడా పిలవటం జరుగుతుంది. ఈ యుద్ధం వలన ఆర్థిక పరముగా భారతదేశం చాలా నష్టపోయింది. అందుకే ఒక గొప్ప పండితుడు ఏమన్నాడంటే, ప్లాసీ యుద్ధం అనేది భారతదేశానికి అంత మెరుగని ఒక విషాద కాలరాత్రి లాంటిది అన్నాడు. అంత మెరుగని విషాద కాలరాత్రి లాంటిది ఈ ప్లాసీ యుద్ధము అని ఏ పండితుడు తెలియజేశాడు అంటాడో అతడి పేరే నవీన్ చంద్రదేవ్. ఇతడండి ఈ నవీన్ చంద్రదేవ్ అనే వ్యక్తి కాలరాత్రితో పోల్చాడు ఈ ప్లాసీ యుద్ధాన్ని. దీని తర్వాత మీర్ జాఫర్ బెంగాల్ నవాబుగా ఎన్నికయ్యాడు. కానీ ఇతను తప్పించి తర్వాత మీర్ కాసిముని చేశారు. కానీ ఆ మీర్ కాసిం కాలంలోనే గొప్ప యుద్ధం జరుగుతుంది. 1764 అక్టోబర్ 22 అదే బక్సార్ యుద్ధం అని చెప్పి అంటున్నాం. అది తదుపరి వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.